ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు పల్నాడు ఎస్పీ. రేపు రెంటపాలలో విగ్రహావిష్కరణకు వైసీపీ నేత. పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామంలో ఈ నెల 18న నిర్వహించే వైసీపీ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహానికి ఆవిష్కరణకి కార్యక్రమానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహా 100 మందికి మాత్రమే అనుమతి ఇస్తామని ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి సుధీర్ భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన అభ్యర్థన పత్రాన్ని పరిశీలించిన ఎస్పీ సోమవారం తన కార్యాలయంలో ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. విగ్రహ ఆవిష్కరణకు 30,000 మంది వచ్చే అవకాశం ఉందని వైసీపీ అంచనా వేసిందని ఎస్పీ చెప్పారు. అయితే విగ్రహ ఆవిష్కరణ జరిగే ప్రాంతానికి 10 అడుగుల రోడ్డు మాత్రమే ఉందని, రోడ్డుకు ఇరువైపులా గృహాలు ఉన్నాయని, కానీ ఆ ప్రదేశానికి 100 మంది కంటే ఎక్కువ మంది వెళ్లడానికి అవకాశం లేదని తెలిపారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి సందర్భాల్లో జరిగిన దుర్ఘటనలను దృష్టిలో పెట్టుకొని జగన్ సహా 100 మంది ప్రజలకు జగన్ కాన్వాయ్తో పాటు మరో 3 వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వగలుగుతామని చెప్పారు. శాస్త్రీయంగా సూచించిన మేరకే అనుమతిస్తామని, ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జగన్ పర్యటనకు అనుమతి కోరుతూ సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి సుధీర్ భార్గవ్ రెడ్డి దాఖలు చేసిన అభ్యర్థన పత్రాన్ని పరిశీలించిన ఎస్పీ సోమవారం